అసలు దీంట్లో చెప్పరావలసిన విషయం ఏంటి అంటే గురువు రోహిణిలో ఉన్నాడు. ఓకే, సో గురువు చూడండి, షష్టమ భాగ్యాధిపతి, 6వ ఇంటి 9వ ఇంటి వాడు శుక్ర రాహువుల్ని డిస్పోజిట్ చేస్తూ రోహిణిలో ఉన్నాడు. సో మనం రోహిణిలో ఏం చెప్పుకున్నాం? ప్రజాపతి గురించి మాట్లాడుకున్నాం, దక్షుడు గురించి మాట్లాడుకున్నాం. ఎప్పుడైతే సతీదేవి దక్షుడుకి చెప్పిందో నేను శివుణ్ణి పెళ్లి చేసుకుంటానని దక్షుడు ఒప్పుకోలేదు. ఓకే, అలాంటి సిచ్యువేషన్ మీకు ఎప్పుడు కనిపిస్తుంది అంటే 9వ ఇంటి ఆధిపత్యము దక్షుడికి వచ్చినప్పుడు, 9వ ఇంటి ఆధిపత్యం లేదా 9వ ఇంటి సంబంధం, ఏదో రకంగా 9వ ఇంటికి సంబంధం మనకి రోహిణికి వచ్చినప్పుడు. ఇది మనం మాట్లాడుకున్నాం మొన్న కూడా, 9 ఏళ్లకి కనెక్షన్ రావాలి, 7th హౌస్ కి 9th హౌస్ లకి కనెక్షన్స్ వచ్చినప్పుడు. ఎందుకంటే 9 కూడా ఒక రకంగా ఈ ఈవెంట్ ఆఫ్ మ్యారేజ్ అంటారు, అంటే పెళ్లి యొక్క వేడుక 9వ ఇంటి నుంచి చూస్తాం. అందుకే మనం కాలచక్ర దశ చూస్తున్నప్పుడు కూడా 7వ ఇంటి వాడు 9వ ఇంట్లో పడ్డప్పుడు కూడా మనం ఆ టైంలో పిలిచి పప్పన్నం పెట్టి అందరికి భోజనం పెట్టి పెళ్లి చేస్తారు, ఒక ఈవెంట్ చేస్తారు అన్నది మనకు కనిపిస్తుంది. సో ఆ ఈవెంట్ 9th హౌస్ నుంచి తీసుకుంటాం కనుక 9వ ఇల్లు ఒకవేళ కనెక్ట్ అయినా కూడా మీకు వ్యతిరేకత ఉండవచ్చు. ఎప్పుడైతే ఇందిరాగాంధీ పెళ్లి చేసుకుంటానని చెప్పిందో కొంత జవహర్లాల్ నెహ్రూ దగ్గర నుంచి వ్యతిరేకత వచ్చినట్టుగా మనకు కనిపిస్తుంది. తర్వాత వాళ్ళని ఫిరోజ్ గాంధీ ఎవరైతే ఉన్నారో వారిని మహాత్మా గాంధీ గారు దత్తత తీసుకొని అతని కుమారుడుగా చలామణి అవ్వడం మొదలు పెట్టాడు. ఇది కూడా మనకి ఎలా కనిపిస్తుంది అంటే ఈ 9th హౌస్ నుంచి 2nd హౌస్ చూడండి, 9th హౌస్ నుంచి 2nd హౌస్ అంటే 10th హౌస్ అవుతుంది. సో తండ్రి యొక్క కుటుంబము యొక్క అధిపతి అంటే 10వ ఇంటి అధిపతి పూర్వ ఫల్గునిలో ఉన్నాడు 2వ ఇంట్లో. సో 2వ ఇంటికి 10వ ఇంటికి కనెక్షన్ వచ్చి అక్కడ కుజుడు ఉంది. ఎందుకంటే కుజుడు 2వ ఇంట్లో ఉంటే చూడండి, మొన్న కూడా చెప్పాను, ఎప్పుడైతే 9వ ఇంటికి కుజ దృష్టి వస్తుందో, 9th హౌస్ కి కుజ దృష్టి వస్తుందో D1 లో కానీ D9 లో కానీ, అప్పుడు తండ్రి యొక్క అంగీకారము పెండ్లికి ఉండడానికి అవకాశాలు తక్కువ ఉన్నాయి, లేదా ఎంతో కొంత తండ్రి ఇబ్బంది పడే అవకాశం ఉంది పెళ్లికి. ఎప్పుడైతే భాగ్యానికి కుజ సంబంధం వచ్చినప్పుడు, దృష్టి చేత కానీ స్థితి చేత కానీ. ఓకే, చాలా జెనరిక్ రూల్, అందుకే 2-3 చోట్ల నుంచి కనిపిస్తుంది మనకి. ఇప్పుడు ఈ అంగీకారం రాలేదు సరిగ్గా అన్నది మనకి కనిపించడానికి మొదటి కారణంగా ఏం తీసుకున్నాం? గురువుని రోహిణిలో వేసుకున్నాము, షష్టమ భాగ్యాధిపతి. 6th హౌస్ ఫైట్స్ ని చూపిస్తుంది, కొట్టుకోవడాలు చూపిస్తుంది, 9వ ఇల్లు తండ్రిని చూపిస్తుంది, అతను రోహిణిలో ఉన్నాడు. ఓకే, సో పెళ్లికి సంబంధించి కొట్టుకోవడం కనిపిస్తుంది. తర్వాత ఎప్పుడైతే మీకు 9th నుంచి 2nd హౌస్ లార్డ్ పూర్వ ఫల్గునిలో కుజుడై ఉంటున్నాడు అంటే మొత్తం ఇలాగే ఉండాలి చార్ట్. క్యాన్సర్ లగ్నమై ఉండాలి, దశమాధిపతి పూర్వ ఫల్గునిలో ఉండాలి. అప్పుడు ఏమవుతుంది అంటే, ఇప్పుడు ఇది అమ్మాయి జాతకం కనుక ఆ నిజమైన తల్లిదండ్రులు అంటే నిజమైన అత్తమామలు ఎవరు ఉంటారో వాళ్ళు ఇంకా పిక్చర్ లో ఉండరు, లైఫ్ లో వాళ్ళు ఎప్పుడు కనిపించరు. ఓకే, లేదా నిజమైన తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇంకా పిక్చర్ లో ఉండరు, కనిపించరు. అంటే ఉదాహరణకి ఇప్పుడు ఈ అమ్మాయి పెళ్లి చేసుకుని అత్తవారింటికి వెళ్ళిన తర్వాత, ఇది ఎవరి జాతకమైనా కానివ్వండి, ఒకటే అవతల తల్లిదండ్రులతో మాట్లాడవు, లేదా యువతల అత్తమామలతో మాట్లాడవు. ఇంకా జన్మలో వాళ్ళు ఇంక ఒకరినొకరు చూసుకోరు. ఎవరింట్లో అయితే ఉంటుందో అక్కడ ఉండిపోతుంది. ఒకటే మెట్టి నీళ్లు తెగిపోతుంది, లేదా పుట్టి నీళ్లు తెగిపోతుంది. ఇది మనం చాలా చోట్ల చూస్తున్నాం. ఓకే, సో దీనికి కాంబినేషన్ ఏం కావాలి అంటే కర్కాటక రాశి లగ్నం అయి ఉండాలి, 10th హౌస్ అప్పుడు ఆబ్వియస్ గా మేషం అయి ఉంటుంది, ఆ మేషాధిపతి మీకు పూర్వ ఫల్గునిలో ఉండాలి. ఓకే, ఎందుకంటే పూర్వ ఫల్గుని లోని కుజుడు ఒక్కడికే కొంచెం ఇబ్బంది, ఎందుకంటే ఫైట్స్ ని తీసుకొస్తాడు పూర్వ ఫల్గునిలో కుజుడు. ఓకే, పూర్వ ఫల్గుని గురించి మాట్లాడుకున్నప్పుడు మరికొంత విశ్లేషణ నేను ఇస్తాను. ఓకే, మనం రోహిణి గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కూడా మరొక మాట చెప్పుకున్నాము. రోహిణిలో రెట్రోగ్రేడ్ ప్లానెట్స్ ఉంటే ఇబ్బంది అవుతుంది అని. అంటే పదవి కోల్పోవడము, డబ్బు కోల్పోవడము, లేకపోతే ఏదో ఒక ఇబ్బంది రావడము, కిందకి రావడము, మళ్ళా పైకి వెళ్ళడం, రెండు కనిపిస్తాయి. ఓకే, రోహిణిలో ఎప్పుడైతే రెట్రోగ్రేడ్ ప్లానెట్స్ ఉంటాయో అప్పుడు ఇబ్బంది కనిపిస్తుంది, ప్రొవైడెడ్ ఆ రెట్రోగ్రేడ్ ప్లానెట్స్ మీకు
శని, కుజుడు, రాహువు ఇలాంటివి అనుకోండి. వక్రించిన గ్రహాలు రోహిణిలో ఉన్నవి శని, కుజుడు, రాహు ఇలాంటి పాప గ్రహాలు అయినప్పుడు మీకు అది క్లియర్ గా కనిపిస్తుంది. మనిషి కింద పడ్డాడు, కింద పడి మళ్ళీ లేచాడు అన్నది. ఓకే, మరో ఎగ్జాంపుల్ ఉంది, అందులో నేను మళ్ళీ మీకు విస్తారంగా చూపిస్తాను. ఆ తర్వాత ఆ దశమాన్ని చూడండి, 10వ ఇంటిని చూడండి. 10వ ఇంటి కస్పు తీసుకోండి. 10వ ఇంటి కస్పు భరణిలో పడుతోంది. ఓకే, భరణిలో పడ్డ 10వ ఇంటి కస్పు గురించి మనం మాట్లాడుకున్నాం. ఏంటి అంటే 10వ ఇంట్లో కనుక భరణి సంబంధం ఉన్నప్పుడు ఎవరైతే బాస్ ఉంటారో అతను చనిపోయినప్పుడు, లేకపోతే అతను జీవితంలో నుంచి వెళ్ళిపోయి వేరే ఉద్యోగంలోకి మారిపోయినప్పుడు యువతల వ్యక్తి చాలా ఇబ్బంది పడిపోతాడు, జాతకుడు లేక జాతకురాలు. ఎప్పుడైతే బాస్ ఉంటాడు, ఎందుకంటే 10వ ఇంట్లో బాస్ ఉంటాడు కాబట్టి 10వ ఇంటి కస్పు భరణి అయి ఉన్నప్పుడు ఇబ్బంది ఏమొస్తుంది అంటే ఆ బాస్ రిజైన్ చేసి వెళ్ళిపోయినప్పుడు కానీ ఏదో రకంగా అతని జీవితం నుంచి వెళ్ళిపోవడం, తెగిపోవడం అనమాట ఆ సంబంధం. ఎప్పుడైతే తెగిపోతుందో ఒడ్డున పడ్డ చేపల్లే కొట్టుకుంటాడు మనిషి. అది మీకు భరణిలో కనిపిస్తుంది. జవహర్లాల్ నెహ్రూ గారు వెళ్ళిపోయిన తర్వాత ఇందిరాగాంధీ చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. అప్పట్లో మీడియా అంత ఇదిగా లేదు, కానీ ఇమ్మీడియట్ గా ఏం ప్రధాని అయిపోలేదు ఆవిడ. మధ్యలో లాల్ బహదూర్ శాస్త్రి గారిని పెట్టారు. ఆ తర్వాత మొరార్జీ దేశాయ్ ఇలాంటి వాళ్ళని తీసుకొని వచ్చి కూర్చోబెట్టి ఎదురుగుండా ఎలక్షన్ లో ఆవిడ గెలవవలసి వచ్చింది. ఆ తర్వాత కూడా గెలిపించిన వాళ్ళందరూ ఆడపిల్లని గెలిపిస్తే మగ సపోర్ట్ లేకుండా ఏం చెయ్యలేదు కదా, మన దగ్గరికి రావాలని చాలా మంది ఆవిడ్ని గెలిపించారట. ఇవన్నీ మనకి మీడియాలో ఈ రోజుల్లో వికీపీడియాలో అన్నిట్లో కనబడతాయి. ఓకే, సో వాటిల్లో మీకు చూడవచ్చు. సో భరణిలో చెప్పరావడం ఏంటంటే విషయం ఏమిటి అంటే ఎప్పుడైతే భరణి కనెక్షన్ 10th హౌసెస్ వచ్చిందో, 10th హౌస్ లేదా 10th నుంచి 10th హౌస్ అంటే 7th హౌస్ అవుతుంది కాబట్టి భావంలో 7th 10th హౌసెస్ కి వచ్చినప్పుడు బాస్ చాలా కడుపులో పెట్టుకుని చూసుకునే వ్యక్తిలాగా ఉంటాడు. ఇప్పుడు ఇందిరాగాంధీ గారి విషయంలో బాస్ ఎవరు అయ్యారంటే వాళ్ళ నాన్నగారే అయ్యారు. ఎందుకంటే ఆవిడ కొద్ది రోజులు అతని దగ్గర ఏదో మినిస్టర్ గా కూడా పనిచేసింది. ఆవిడ 2-3 మినిస్ట్రీలు ఏవో పట్టుకొని చేసింది. ఓకే, అయితే అలాంటి అప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారు పోయినప్పుడు చాలా ఇబ్బంది వచ్చింది ఆవిడకి. ఓకే, ఒక్కసారిగా ఏం చేయాలో తెలియలేదు. ఇది చెప్పొచ్చే విషయం ఇందిరాగాంధీ గారి విషయంలో. సో మనం ఇప్పటిదాకా మనం చూసిన వాటిలో అశ్విని, భరణి, కృత్తికవే మనం చూసాం అనుకునే నేను చెబుతున్నాను. మిగిలిన వాళ్ళు ఎవరైతే చూస్తున్నారో మిగిలినవి కూడా చూడండి. మనకి పాత క్లాస్ లో ఉన్నవాళ్ళు ఆశ్లేషలోని లగ్నం ఉన్నది. ఓకే, తర్వాత లగ్నాధిపతి ఉత్తరాషాఢలో ఉన్నాడు. ఓకే, ఇది అంతా పెళ్లికి అంత మంచి విషయం కాదు. ఓకే, ఉత్తరాషాఢలో లగ్నాధిపతి ఉంటే పెళ్లికి అంత మంచిది కాదు. సప్తమ సంబంధం కూడా వచ్చింది కనుక ఒకటి పెళ్లి ఎక్కువ కాలం నిలబడకపోవచ్చు, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పెళ్లి జరగకపోవచ్చు. ఓకే, ఎప్పుడైతే సప్తమానికి ఉత్తరాషాఢ కనెక్షన్ వచ్చిందో. కానీ మిగిలినవన్నీ చూస్తాం కదా, సప్తమానికి ఉత్తరాషాఢ కనెక్షన్ రావడం. వీడియో ఆఫ్ చేయండి అమ్మా, వీడియో అవసరం లేదు. ఉత్తరాషాఢకి సప్తమ కనెక్షన్ రావడం అంత మంచిది కాదు. కానీ ఉత్తరాషాఢకి లగ్నానికి కనెక్షన్ రావడం వల్ల ఏమిటి అంటే ఎటువంటి విషయం తలపెట్టినా సరే అందులోని సక్సెస్, ఎందుకంటే ఉత్తరాషాఢలో అందరూ విశ్వే దేవతలు ఉన్నారు కాబట్టి సక్సెస్ విషయంలో చాలా బాగుంది. ఆ రంగంలో చాలా బాగుంది. ఉద్యోగం చేసినా, వ్యాపారం చేసినా, ఏం చేసినా సక్సెస్ విషయంలో, ఫైనాన్షియల్ సక్సెస్ విషయంలో కానీ లేకపోతే జీవితంలో ఎదగడానికి కానీ బ్రహ్మాండంగా ఉంది. ఒకటే ఇబ్బంది ఏంటి అంటే పెళ్లికంతా అనుకూలమైన నక్షత్రము కాదు ఉత్తరాషాఢ. తర్వాత చూశారు అంటే ఆశ్లేషలో కూడా ఆవిడ కెరీర్ ఇంకా అయిపోయింది, ఇంక ఉండదు, లేకపోతే ఇంకో మార్పు చెందుతుంది, ఎక్కడో మొదలు పెట్టింది, ఏదో చేయబోయింది, ఆ తర్వాత అటు ఇటు తిరిగింది, ఆ తర్వాత ఒక్క చోటే పాములాగా తిష్ట వేసుకుని కూర్చొని నేను కదలను అన్నది, ఇక్కడే చేస్తాను. ఈ విషయాలన్నీ కూడా మనకు ఆశ్లేషలో కనిపిస్తాయి. ఆ తర్వాత ప్లానెట్స్ కూడా వాడవలసి ఉంటుంది. ఫస్ట్ లార్డ్, 7th లార్డ్ ఎక్స్చేంజ్ లో ఉన్నాయి చూడండి. చాలా ఎక్స్చేంజెస్ ఉంటాయి దీంట్లో. 6th లార్డ్, 7th లార్డ్, 6th లార్డ్, 11th లార్డ్, 6-11లో ఎక్స్చేంజ్ ఉంది, 7-1లో ఎక్స్చేంజ్ ఉంది. ఓకే, తర్వాత 2-5 ఈ రెండిట్లో కూడా ఎక్స్చేంజ్ ఉంది. ఓకే, ఇలా ఉన్నప్పుడు మనకి ఆ రాజయోగాలు ఆటోమేటిక్ గా ఫార్మ్ అవుతాయి. 6th 11th లార్డ్స్ ఎక్స్చేంజ్ మంచి రాజయోగం, ఫస్ట్ 7th లార్డ్ ఎక్స్చేంజ్ మంచి రాజయోగం, ద్వితీయ పంచమాధిపతుల ఎక్స్చేంజ్ రాజయోగం. దీంట్లో ఎక్కడ ఎగ్జాల్టేషన్ లో ప్లానెట్స్ ఏం ఉండవు, మనకి సింపుల్ గా ఉన్నట్టు ఉంటుంది హోరోస్కోప్. ఇలాంటి వాళ్ళు ఎక్కువ సాధించగలరు. ఓకే, కనుక ఎప్పుడు ఏవో
అంటే మిగిలిన వాడు సాధించడం అన్న ఉద్దేశం కాదు, కానీ ఏవో ఉచ్చగ్రహాలు చూసుకొని మురిసిపోవడం అలాంటివి చేయకండి. నేను మాటి మాటికి క్లాస్ లో చెప్పేది అది. ఓకే, సో ప్రతి వాళ్ళకి ప్లస్లు మైనస్లు రెండు ఉంటాయి, రెండు చూసుకోవాల్సింది. ఇంకెవరికి క్వశ్చన్ లేదంటే నేను వేరే హోరోస్కోప్ పెడతాను. 5-12 కూడా పరివర్తన ఉన్నట్టుంది కదా. 5-12 కూడా పరివర్తన తీసుకోవచ్చు. అంటే లాస్ ఆఫ్ పొజిషన్, కొద్ది రోజులు పొజిషన్ పోవడం, అది ఎలాగో రాజకీయాల్లో కామన్ గా కనిపించేదే కదా. అచ్చా, నవాంశ విశ్లేషణ అది నేను చేయట్లేదు. కాకపోతే నేను ఎలా కరెక్ట్ చేశానో చేస్తాను, మీ అందరికీ తెలుసు. నేను పెళ్లి పట్టుకున్నాను, దాంట్లో నుంచి చేశాను ఫస్ట్ ఈవెంట్. తర్వాత ఆవిడ చాలా చాలా స్టబన్ గా ఉండేది వ్యక్తి, పొడుగ్గా ఉండేది. కనుక లగ్నంలో శనికేతువులు, ఐ థింక్ ఈ ప్లానెట్స్ లో ఏ లగ్నంలో ఏ ప్లానెట్స్ ఉంటే ఎంత పొడుగుంటారో అన్నది కవర్ చేసినట్టు లేదు. అది మరో మారు చెప్తాను రాసుకున్న తర్వాత. అంటే సింపుల్ గా క్లుప్తంగా 2 ముక్కల్లో చెప్పడానికి ఏంటి అంటే, కుజుడు, గురువు, రాహువు పొట్టివాళ్ళు. కుజ గురు రాహువులు పొట్టివాళ్ళు. కేతువు శని పొడుగు వాళ్ళు. మిగిలిన వాళ్ళు అందరూ కూడా యావరేజ్ హైట్. కుజ గురు రాహువులు పొట్టివాళ్ళు, శని కేతువులు పొడుగు వాళ్ళు, మిగిలిన వాళ్ళందరూ యావరేజ్ హైట్. సో ఇవి యూజ్ చేసుకోండి. ఎక్కువగా నవాంశ లగ్నంలో ఉన్నప్పుడు చూడండి. ఓకే, ఎందుకంటే లగ్నంలో D1 లో ఉండే ప్లానెట్ బాగా దూరంగా ఉంటాయి, ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోవచ్చు. వేరాజ్ నవాంశలో మీకు దగ్గరగా ఉంటాయి ప్లానెట్స్, కాబట్టి అవి మీకు ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ చేస్తాయి. రెండోది, నవాంశ లగ్నం ఎదుగుతున్న కొద్దీ నవాంశ లగ్నం బాగా ఎక్కువ పనిచేస్తుంది.